ఆటోమేటిక్ కంఫర్టబుల్ కదా. అవును. ఇప్పుడు ఇదివరకు మిడిల్ క్లాస్ అంటే ఏంటి, నెలకి జీతం తీసుకునేవాడు మిడిల్ క్లాస్. నెలకి జీతం తీసుకుంటే నెలకి సరిపడా బియ్యం దగ్గర పెట్టుకుంటాం కాబట్టి అంతే. అంతకుమించి మిడిల్ క్లాస్ అంటే కోట్లేం కూడట్టుకోరు బేసిక్గా. ఇప్పుడు రోజువారీ సంపాదించుకునేవాడు లేబరు. మా చిన్నప్పుడులో సబ్జెక్ట్ ఇదే. ఇప్పుడు మా నాన్న చేసేది కొట్లో గుమస్తా, ఇవాళ లెక్కల్లో అయితే గుమస్తా లేబర్ కిందకే వస్తాడు. ఆ రోజున గుమస్తా కాబట్టి మిడిల్ క్లాస్ మేము. ఇక్కడ లేబర్ అంటే ఏంటంటే రోజు కూలీకి వెళ్ళేటటువంటి. ఇప్పుడు అట్లాగా ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాన్సెప్టే మారిపోయింది. వాళ్ళ సమస్య అలా ఏంటంటే రాబోయే రోజుల్లో సాధ్యమైనంత వరకు చెప్పరు ఇవేవి బయటికి. ఈనాడు జ్యోతిలోనే రాస్తారు. రాసి ఏమంటున్నారు, సర్వర్ లోపం, సిబ్బంది లోపం, వెంటనే మంత్రి గారు స్పందిస్తారు, కఠినంగా స్పందించారు, కన్నెర్ర చేశారు అని మధ్యలో 4 కార్డులు ఇస్తారు, అయిపోయింది, ఎనఫ్. ఎలా గేమ్ ప్లే చేయాలో, ఎలా రాజకీయం చేయాలో వాళ్ళకి తెలుసండి. ఇక్కడ రైట్ సార్. ఒకసారి జాతీయ రాజకీయాలు చూసుకుంటే ఈ వారంలో కిషన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్ కి సంబంధించి. అంటే ఈ జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. కానీ ఒక్కొక్కరి మాటలు చూస్తే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ మొన్న కిషన్ రెడ్డి గారు ముందుకేమన్నా రాబోతున్నాయా, 29 వరకు వెయిట్ చేయాలా లేదంటే 28 అన్నా వచ్చేస్తాయి అనేది. ఎందుకంటే దాని అవసరం గురించి ఆయన దాదాపుగా ఒక 5 నిమిషాల వరకు దాని గురించే మాట్లాడడం. ఒకేసారి ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఇప్పుడు టీచర్లకు సంబంధించి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, ఇవన్నీ దాని ఫెసిలిటీస్ ఏం జరుగుతుంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏంటి ఒక సంకేతం ఏమన్నా ఇస్తుందా బీజేపీ ఏమన్నా బ్యాక్